కావాల్సింది. అయితే ఏది అతిగా ఉండకూడదు. సుఖము అతిగా ఉండకూడదు, దుఃఖము అతిగా ఉండకూడదు. సుఖం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు. దుఃఖము శాశ్వతము కాదు. ఎట్లయితే సూర్యోస్తమయం తర్వాత మళ్ళీ సూర్యోదయం అవుతుందో, దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం తప్పకుండా వస్తుంది. కష్టాలు వస్తున్నాయి కదా అని, బాధలు వస్తున్నాయి కదా అని విపరీతమైనటువంటి ఆవేశంతో ఇవాళ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరుల్ని హింసించే ప్రయత్నం చేస్తున్నారు తాము పొందడానికి, తమకు కావాల్సింది పొందడానికి. ఇది ఈనాటి విద్యా విధానంలో అనుసరిస్తున్న ప్రధానమైనటువంటి లోపం. ఆ లోపం సవరించాలంటే ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా రామాయణ, మహాభారత, భాగవతాది ఇతిహాస పురాణాలన్నింటి కూడా చక్కగా చదవాలి. విద్యార్థుల